నిరుద్యోగ భృతి 11 లక్షలు గానీ 12 లక్షలు గానీ 13 లక్షలు ఎంతమంది ఇచ్చినా 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఒక్కటైందా అధ్యక్ష? అలావి గాని హామీలు ఇయ్యం మేమని చెప్పి డైలాగులు. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమైతుంది, కదులుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. అధ్యక్ష మాటలకేముంది అధ్యక్ష, ఓట్లు వేయించుకుంటానికి ఏది పడుతుంది ఎటు పడుతుంది చెప్పచ్చు, కానీ పని చేసేటప్పుడు తెలుస్తుంది అసలు సత్తా ఏందో, ఎవరికుందో ఎవరికి లేదో. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా, నీటి వసతి కల్పిస్తా, ఒక్క సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన. సబ్జెక్టు లేదు, సరుకు లేదు, భజగోవిందం బబరాజమానం గంతే, ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं. భవిష్యత్తులో భూమి పంచబోతామని చెప్తాను లేదా అధ్యక్ష? పట్టి సంచి కాడ కొట్టారు కదా ఉంటాయి కదా పంచి. అన్ని కూడా చూస్తా ఉన్నారు దుబ్బాక ప్రజలు చూస్తున్నారు. మీ వాగ్దానాలు వాళ్ళ ముంగట్టున ఇది ఇంటింటికి పంచుతాం కరపత్రం చేసి.